ఇగో ఇదే రాజ్ కుమార్ నివాసం ఉన్నటువంటి ఇల్లు. ఇక్కడ రాజ్ కుమార్ ఇక్కడికి ఏదైతే వివాహం తర్వాత ఇక్కడికి చేరాడో దాని తర్వాతనే ఆ మైనర్ బాలికతో పరిచయం ఏర్పడింది. ఆ మైనర్ బాలిక ఇల్లు కూడా పక్కనే ఆనుకొని ఉన్నటువంటి సందర్భం. ఇక ఒకే గల్లీలో ఇంటి పక్క ఇల్లు. మరి బాలికకు ఇదే పరిచయం. ఈ పరిచయాన్ని కాస్త ఆయన తప్పుడు దారిలో ఉపయోగించిందా మరి ఏంది అనేది సమాచారం పక్కన పెడితే, మరి బలవంతంగా మైనర్ బాలికను ఇబ్బంది పెట్టిన క్రమంలో కేసు పెట్టిరా, లేదంటే పరస్పర ఒప్పందాలనే రాజ్ కుమార్ నుండి వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే బలవంతంగా అమ్మాయితో కొంతమంది కక్షపూరితంగా కేసు పెట్టించారు కాబట్టి ఈ ఈ ఈ దుర్మార్గానికి ఒడిపడ్డాడు అని చెప్పేసి ఒక సమాచారం వినిపిస్తాను. ఇది మహిళా ఇల్లు. ఎవరైతే బాలిక ఉందో ఆ బాలిక ఇల్లు ఇదంతా కూడా. ఏదైతే మనం సీసీ ఫుటేజ్లో చూస్తున్నటువంటి ఆ వీడియో ఉందో అది కూడా అదే కెమెరాలో రికార్డ్ అయినటువంటి సందర్భం. ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియో ఏదైతే ఉందో బాలికను తీసుకెళ్లేటువంటి వీడియో, అది పూర్తి స్థాయిలో ఇదే సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి ఆ వీడియో. అదంతా కూడా బాలిక ఇంటి ప్రైవసీ కోసం కావచ్చు, సేఫ్టీ కోసం కావచ్చు ఇక్కడ సీసీ కెమెరా పెట్టుకోవడం జరిగింది. ఏదైతే బాలిక తండ్రి చనిపోయిన తర్వాత ఇంట్లో మిగిలింది 4 మహిళలు మాత్రమే. వాళ్ళకు పెద్ద దిక్కు కూడా లేదని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఏమైంది? ఆ ఇంట్లో 4 ఉంటే 3 ఇప్పటికే మరణించారు. మరి ఆ మిగిలిన మహిళను ఎందుకు వదిలేశాడా అనే ప్రశ్న చాలామందికి రావచ్చు. ఆ మహిళ అవిటితనంతో మాటలు రాకుండా చెవిటితో ఇంట్లోనే పడి ఉంటుంది. కాలినడక లేదు. సో ఎవరికి ఇక్కడ జరిగినటువంటి దృశ్యాలు కావచ్చు, ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు ఎవరికి చెప్పేటువంటి అవకాశం లేదు కాబట్టి ఎవరైతే ఇంట్లో ఉన్నటువంటి మరో మహిళను వదిలేసినటువంటి పరిస్థితి. మిగిలిన ఇద్దరిని, అటు తల్లి డోర్ తీసింది, తల్లిని చంపేసిండు. దాని తర్వాత లోపల నిద్రిస్తున్నటువంటి వాళ్ళ నానమ్మను చంపేసి అక్కడ నుండి బాలికను తీసుకొని పరారైనటువంటి పరిస్థితి. ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి చెరువు దగ్గర తీసుకెళ్ళి అక్కడ బాలికను కూడా చంపేసినటువంటి పరిస్థితి. మరి బాలికను ఇక్కడి నుండి అక్కడికి తీసుకెళ్లడానికి గల కారణాలు ఏంది ఎవరికి అంతు చిక్కడం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరిని ఇంట్లో చంపేసిండు. ఆ బాలికను మాత్రమే అక్కడికి తీసుకెళ్ళి చంపడానికి గల కారణాలు ఏంది? అసలు ఈ గ్యాప్లో ఏదైనా గొడవ జరిగిందా, లేదంటే ఇందులో ఉన్నటువంటి మతలబ్ ఏందో ఎవరికి కూడా అంతు చిక్కడం లేదు. ఇదే ఇల్లు ఒకసారి చూసుకోవచ్చు. పక్కనే ఉన్నటువంటి ఇల్లు, ఏదో ఒక రకమైన సంబంధాలు, ఏదో ఒక రకమైన పరిచయాలు. ఈ పరిచయాలు కాస్త ఈరోజు దాదాపు 6 ప్రాణాలు తీసేటువంటి పరిస్థితి సంఘటనకు ఒడిగట్టింది. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బిత్తరబోయి చూస్తూ ఉంది. 6 అతి కిరాతకంగా చంపి పరారులో ఉన్నాడు. చనిపోతానని చెప్పేసి తల్లికి చెప్పాడని చెప్తా ఉన్నాడు. మరి ఎక్కడైనా సూసైడ్ చేసుకుండా, లేదంటే ఇంకా పరారులోనే ఉన్నాడా? ఆ పరారులో ఉన్నటువంటి వ్యక్తికి ఎవరైనా సహకరిస్తుర్రా అనేటువంటి అనుమానాలు చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వ్యాప్తంగా వెలువడుతూ ఉన్నాయి. దాదాపు 6 చంపినటువంటి రాజ్ కుమార్కి ఎవరు షెల్టర్ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉండదు ఈ సందర్భంలో. ఎందుకంటే చాలా సీరియస్ కేసు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశాన్ని కూడా ఇటువైపు ఈ కేసు వైపు చూపించేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. సో ఈ కేసులో ఉన్నటువంటి వ్యక్తికి షెల్టర్ ఇస్తారని చెప్పేసి అయితే మనం భావించేటువంటి పరిస్థితి లేదు. ఇంకా అదే కారులో ట్రావెలింగ్లో ఉన్నాడా? ఉంటే ఎక్కడికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు? ఎవరైనా భరోసానిచ్చిరా కాపాడతామని? మరి ఏం జరగబోతా ఉంది? ఈ 100 కిలోమీటర్ల వ్యవధిలోనే ఉండే అవకాశం ఉందని చెప్పేసి పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా దాదాపు 8 గంటలు దాటిపోతూ ఉంది పరారులో ఉండి. ఇప్పటికీ ఎట్లాంటి ఆచూకీ లేదు. మరి ఏం జరుగుతూ ఉంది? ఇదొక పోలీసులకు తలనొప్పిగా మారినటువంటి కేసే అనుకోవచ్చు ఇదంతా. గతంలోనే పోక్సో కేసులో ఉండి దాదాపు 2 నెలలకు బెయిల్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏదో భయంతో, అంటే 2 నెలలు జైలు జీవితం అనుభవించిన తర్వాత భయంతో ఉండాల్సిన వ్యక్తి ఇంత బరి తెగించి దాదాపు 6 చంపడానికి గల కారణం ఏంది? అటు భార్యను కూడా నమ్మబలికి పిల్లల్ని చూసి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి నమ్మించి అటు అతి కిరాతకంగా అటు పిల్లలను అటు భార్యను కూడా చంపినటువంటి ఘటన. మరి కేసు పెట్టింది వీళ్ళైతే భార్య పిల్లల్ని ఎందుకు చంపిండు అనే ప్రశ్న ఇంకా బలంగా ప్రజల్లో నాటుకుపోయింది. ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం దొరకాలంటే ఒకే ఒక మార్గం, రాజ్ కుమార్ పట్టుబడాలి. అది ప్రాణాలతో పట్టుబడాలి. లేదంటే ఏదైనా సూసైడ్ నోటో, లేదంటే దానికి కావాల్సిన కారణాలు వీడియో రూపంలోనో బయటకు రిలీజ్ చేస్తే తప్ప వాస్తవాలు బయటకు రావు. చూద్దాం మరి ఏం జరగబోతా ఉంది. ఇది పక్కనే ఉన్నటువంటి ఇండ్ల మిస్టరీ. ఈ మిస్టరీ కాస్త హిస్టరీగా మారిపోయింది. ఇది ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి. ఇప్పటికే చాలామంది బంధువులు పెద్ద ఎత్తున అటు వాళ్ళ ఇంటికి ఇటు వీళ్ళ ఇంటికి ఏరుకొని
గొడవ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు బాధతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంగవైకల్యంతో ఎవరైతే బాలిక ఉందో ఆ బాలికను ఇప్పటికే కారులో ఆ ధర్నా స్థలానికి చేర్చి అక్కడే ఉంచినటువంటి పరిస్థితి. చాలామంది ఆ బాలిక పరిస్థితి ఏందని కూడా దానికి మరి ప్రభుత్వం ఎట్లాంటి మార్గం చూపించబోతా ఉందని చెప్పేసి కూడా, ఎందుకంటే ఆమె కేర్ టేకర్గా ఉన్నటువంటి తల్లి అటు నానమ్మ ఇద్దరు కూడా చనిపోయారు. ఈ పక్కన ఉన్నటువంటి ఇండ్లకు ఈ అరుపులు వినిపించలేదా అనే ప్రశ్న కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉంది. అర్ధరాత్రి నిశ్శబ్దంగా గ్రామం ఉంది. ఈ నిశ్శబ్దంలో చావు కేకలు వినిపించలేదా? కారు సౌండ్లు వినిపించలేదా? పక్కనే 500 మీటర్లు 250 మీటర్ల పోలీస్ స్టేషన్ ఉంది. ఇంత భయం లేకుండా చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రాజ్ కుమార్ అనే ఒక దుర్మార్గుడికి కఠిన కారాగార శిక్షణ లేదంటే మరణ శిక్ష విధిస్తే తప్ప మిగతా వాళ్ళు ఇట్లాంటి పనులు చేయాలంటే భయానికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పటికే బంధువులు ఆగ్రహంగా ఉన్నారు, ఇంటిని కూల్చేయాలని చెప్పేసి, లేదంటే వాడిని మా చేతికి అప్పగించాలని చెప్పేసి చెప్తున్నటువంటి దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఏం జరగబోతూ ఉంది? ఏం చేయబోతూ ఉంది? చట్టం తన పని తాను చేసుకోబోతా ఉందా, లేదంటే సెల్ఫ్ సూసైడ్ చేసుకోబోతా ఉన్నాడా అనేటువంటి ప్రశ్నలు కూడా చాలామందికి వస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇదొక భావోద్వేగానికి బాధాకరమైనటువంటి ఘటన ఇదంతా కూడా. ఎందుకంటే అభశుభమేలోని ఇద్దరు పిల్లలు రాత్రి నిద్రలోనే అనంతలోకాలకు చేరుకోవడం, నమ్మి డోరు తీసినటువంటి భార్య పరుగులు పెడుతున్నటువంటి భార్యను కూడా విడిచిపెట్టకుండా అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపడం, ఇటు బిడ్డ సరే ఏ తల్లిదండ్రులకైనా సరే మైనరా మేజరా అని పక్కన పెడితే పరాయి వ్యక్తి మన పిల్లను చూస్తూ ఉన్నాడు అని చెప్పేసి అంటే ఏ తల్లిదండ్రులు కూడా యాక్సెప్ట్ చేయనటువంటి పరిస్థితి. సో అదే కోపంతో కేసు పెట్టించిరా అనే అంశాన్ని పక్కన పెడితే ఏ తల్లిదండ్రులు అయినా సరే సహజంగా చేసేటువంటి పని అది పెళ్ళైన ఒక యువకంతో తన కూతురిని ఇట్లా ఇబ్బంది పెడతా ఉన్నాడని ప్రేమ పేరుతో మోసం చేస్తూ ఉన్నాడంటే ఏ తల్లిదండ్రి కూడా యాక్సెప్ట్ చేయరు అదంతా కూడా. సో అదే నేపథ్యంలో వాళ్ళు కేసు పెట్టి ఉంటే వాళ్ళని అతి కిరాతకంగా నిద్రలోనే చంపారు. ఇది ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతా ఉంది, ఏం చేస్తూ ఉన్నారు, దీనికి ఎండింగ్ ఏం ఉండబోతా ఉందో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూస్తున్నాను ప్లస్ తెలంగాణ. థ్యాంక్ యూ.